హలో అండి, ఈరోజు నేను చేపల పులుసు చేస్తున్నాను. ఎలక్ట్రిక్ కుక్కర్లో చేస్తున్నానండి. చూసేయండి. ఫస్ట్ ఆనియను, టమాటా, పచ్చిమిర్చి ఆ మూడు కట్ చేసి వేసేసుకుందామండి. వేసేసి కుక్కర్లో పెట్టేసి ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసాక బాగా మగ్గనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. తర్వాత చేప ముక్కలు వేసుకుందామండి. తర్వాత కారం వేసుకుందామండి. పసుపు వేసుకుందాం. సాల్ట్ వేసుకుందామండి. తర్వాత చింతపండు పులుసు వేసుకుందామండి. ఇందులో వాటర్ వేయకూడదండి. మొత్తం పులుసులోనే ఉడకాలండి కర్రీ అంతానే. స్లోగానే కలపాలండి, చేప ముక్కలు విడిపోకుండా. కానీ మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. కూర ఉడికిపోయిందండి. కొత్తిమీర వేసుకుందామండి లాస్ట్లోని. మన చేపల పులుసు రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి.